నమస్కారం. కృష్ణం వందే కార్యక్రమానికి స్వాగతం. కృష్ణ వరణ నదుల సంగమ ప్రదేశం హరిపూర్. ఇక్కడి దేవుడు సంగమేశ్వరుడు నిత్యం భక్తులతో పూజలు అందుకుంటున్నాడు. శ్రావణ కార్తీక మాసాల్లో ఈ ఆలయం భక్తులతో కళకళలాడుతుంటుంది. కృష్ణ తరంగ రాగాలతో సస్య కేదారముల సరసగంధారములతో బిలబిలమ్ము రవమ్ములతో అనేక పుణ్యక్షేత్రాలతో అలరారుతున్న ఈ క్షేత్రం హరిపూర్గా ప్రసిద్ధికెక్కింది. కృష్ణ వరణ నది సంగమముల ప్రత్యేక ప్రాంతమిది. ఇక్కడి పరమశివుణ్ణి సంగమేశ్వరుడిగా భక్తులు కొలుచుకుంటున్నారు. సంగమం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది శివపార్వతుల సంగమమే. వారిది అర్ధనారీశ్వర తత్వం కదా. 1768లో శ్రీ గోవింద్ హరిపట్వర్ధన్ అనే ఒక మహనీయుడు ఈ ప్రాంతంలో బ్రాహ్మణుల కోసం ఇళ్లు నిర్మించి ఇచ్చాడట. ఆయన పేరుతోనే ఈ ఊరికి హరిపూర్ అనే పేరు సార్థకంగా స్థిరపడింది. పురాతనమైన ఈ క్షేత్రంలోని శివలింగాన్ని శ్రీరామచంద్రుడు తన స్వహస్తాలతో ప్రతిష్ఠించాడని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ శివలింగాన్ని దర్శించటానికి ఆలయం పైకప్పు నుండి కూడా ఒక గొట్టం ద్వారా తగిన ఏర్పాటు ఉంది. కొన్ని ప్రత్యేకమైన దినాల్లో ఈ గొట్టం ద్వారానే సూర్యకిరణాలు ప్రసరించి సంగమేశ్వరునిపై ప్రతిఫలించి తేజోవంతమవుతాయి. హిందూ పంచాంగం ప్రకారం వచ్చే శ్రావణ కార్తీక మాసాల్లో ఈ ఆలయం భక్తులు నదుల సంగమ స్థానం నుంచి శుద్ధ జలాన్ని తెచ్చి అభిషేకాదులకు ఉపయోగిస్తారు. గర్భగుడిలోకి ప్రవేశించటానికి శైవులు, శివభక్తులైన లింగాయతులు, బ్రాహ్మణులకు మాత్రమే అనుమతి ఉంటుంది. శివలింగాన్ని ఒక తొడుగుతో అలంకరించి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారలతో అభిషేకిస్తున్నారు చూడండి. హర హర హరయనరే హరోం హర శివ శివ శివయనరే హరోం హర 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 హరయనరే హరోం హర శివ శివ శివయనరే. సుమారు 700 సంవత్సరాల క్రితం ఈ పవిత్ర ధామంలోనే శ్రీ గురు చరిత్ర రచించబడినదట. ఈ సంగమేశ్వరునికి మార్కండేయ మహర్షి పేరుతో అర్చనలు జరుగుతున్నాయి. శ్రీరామచంద్రుడి కాలం నాటి ఈ మహత్తర శివలింగాన్ని 33 కోట్ల దేవతలు దర్శించి అర్చించారని చెబుతారు. ఇది జంబూద్వీపమైన భరతఖండంలో దక్షిణ కాశీగా పిలువబడుతోంది. శ్రీరామచంద్రుని పాదస్పర్శతో పునీతమైన నేల ఇది. ఇక్కడే శ్రీరామచంద్రుడు జింక రూపంలో వచ్చి తమను మోసం చేసిన మారీచుణ్ణి సంహరించాడు. ఇక్కడికి మహారాష్ట్ర आहे. या महाशिवरात्रीच्या निमित्तानं हरिपूरमध्ये अतिशय जुनं आणि पुरातन असं संगमेश्वराचं मंदिर आहे आणि या मंदिराची मोठी यात्रा या ठिकाणी भरली जाते. या मंदिराला फार मोठा इतिहास आणि फार मोठं महात्म्य या ठिकाणी मंदिराचं असं सांगितलं जातंय की प्रभू रामचंद्र वनवासामध्ये असताना स्वतः त्यांनी वाळूच्या कणांपासून लिंग तयार करून त्या ठिकाणी संगमेश्वर मंदिराची स्थापना केली
अशी या ठिकाणी आख्यायिका सांगितली जाते. या मंदिरामध्ये अनेक छोटी छोटी मंदिरं आहेत. त्यामध्ये प्रामुख्यानं काळभैरव आणि मार्कंडेयचं मंदिर या ठिकाणी आहे. या मंदिराला फार मोठा या ठिकाणी फार मोठं महत्त्व या ठिकाणी या मंदिराचं आहे. काशीमध्ये ज्याप्रमाणे पूजा अर्चा केली जाते त्याप्रमाणे तेवढंच महत्त्व या ठिकाणी या मंदिराचं आहे. या मंदिरामध्ये महाशिवरात्रीच्या दिवशी सकाळी 4:30 वाजल्यापासून आरती, अभिषेक असे दिवसभर वेगवेगळे कार्यक्रम असतात. या मंदिराच्या పాతిమాగే కృష్ణేశ్వరి వాల్మీకి సంగమ. హరిపూర్లో ఎన్నో పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడి ఆంజనేయ స్వామి ఆలయం చాలా పురాతనమైన మందిరాల్లో ఒకటి. దీన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే పునరుద్ధరించారు. ఇక్కడే మనకు కృష్ణమాయి, విష్ణు మందిరాలు కనిపిస్తాయి. దప్పిక తీరుస్తూ సస్యములు పండించి ఆకలిని తీర్చే మాతృమూర్తి పట్ల కృతజ్ఞత నిండిన హృదయాలతో అమ్మను తదేకంగా చూసే భక్తులు ఎందరో. 1985లో ఈ మందిరం శ్రీ రమేష్ చంద్ర జంవర్ గారి చేత పునరుద్ధరింపబడింది. మాఘమాసంలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. సంగమేశ్వర దేవాలయానికి దగ్గరలోనే ఉన్న ఈ విష్ణు మందిరాన్ని చూడండి. ఎంత చూసినా తనివి తీరటం లేదు కదూ. అష్టలక్ష్ములను తనలోనే ఇముడ్చుకుని సుందర చిద్విలాసంతో నగవులు చిందిస్తున్న ఈ మధుసూదన కామిని మహాలక్ష్మిని చూడండి. ఈ దంపతుల కరుణకు పాత్రులైన భక్త జనులు జన్మ జన్మాంతర పాపాలు పోగొట్టుకుని సుఖమయమైన జీవితాలను గడుపుతారనటంలో ఎటువంటి సందేహమూ లేదు. కృష్ణ మందే ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.
హరిపూర్లో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని భక్తుల నమ్మకం. శివరాత్రి సమయంలో సంగమేశ్వరుడి వైభవం కనులారా చూడాల్సిందే. వేలాది మంది భక్తులు హరిపూర్ వాకిట్లో శివనామ స్మరణ చేస్తూ జాగరణాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇదొక శివ పంచాయతనం. ఇంకా మార్కటేశ్వర మందిరము, విఠలుడు రుక్మిణీదేవి మందిరము, నరసింహ మందిరము, దత్త మహారాజ మందిరము, జ్ఞానేశ్వర్ మావులి, కాలభైరవ మందిరము, నవగ్రహాల మందిరము, ఇలా చిన్న పెద్ద మందిరములు అనేకం సంగమేశ్వరుని సాన్నిధ్యంలో ఉన్నాయి. హరిపూర్ ప్రజలు ఎంత ధన్యజీవులో! హరిపూర్లో 33 కోట్ల దేవతలు నివసిస్తున్నారని ఇక్కడి భక్తుల నమ్మకం. శివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ సంగమేశ్వర స్వామి వైభవాన్ని కనులారా చూడాల్సిందే. వేల వేల భక్తులు ఉపవాస దీక్షలో ఉండి స్వామివారిని దర్శించుకుంటారు. జాగరణాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. శివభక్తి పరాయణులు ఎలుగెత్తి ఓం నమః శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర వంటి నినాదాలు చేస్తూ ఆ పరమశివుని కృపా కటాక్షాలు పొందుతూ ఉంటారు. బాగెతీల్ గణపతి మందిరం ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఈ హరిపూర్లోనే ప్రముఖ స్వతంత్ర సమరయోధులు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ఒక పాఠశాలను స్థాపించారు. కృష్ణానది ఒడ్డున గల హరిపూర్ దక్షిణ మహారాష్ట్రలోనే అత్యధిక భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రం. శివమయం, అంతా శివమయం. ఆయన విశ్వేశ్వరుడు. విశ్వములోని వ్యక్త ఐశ్వర్యమంతా ఆయనదే. శివపార్వతుల జీవశక్తులే ఈ సృష్టిలోని సమస్త జీవుల స్త్రీ పురుష ప్రాకృతిక స్వభావాలకు ఆధారం. శివలింగం జీవుల పునరుత్పత్తి వ్యవస్థకు సంకేత రూపమని నమ్మే భక్తులున్నారు. ఈ విశ్వమంతా లింగాకార రూపంలో ఉన్నదని విశ్వసించేవాళ్లూ ఉన్నారు. జలము లేనిదే జీవం ఆవిర్భవించదు. అందుకే ఆయన తలపై గంగ. శివపార్వతుల నృత్యమే ఈ విశ్వ మహాచైతన్యమంతా. నక్షత్రాలు, గ్రహాల కదలికలతో పాటు నక్షత్ర కూటములు, పాలపుంతలతో పాటు అంతా ఆ విశ్వేశ్వరమయమే. ఆ పార్వతీ వల్లభుని స్వరూపమే. అదే శివతాండవం. కృష్ణానది తీరంలో సంగమేశ్వరుడిగా ఆవిర్భవించిన శివ స్వరూపం శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించింది. ఈ విధంగా ఇది శివకేశవ సంగమం. ఊరు పేరు హరిపూర్. ఇక్కడ కొలువై ఉన్నది హరుడు. ఈ హరిహర కలయిక కూడా సంగమమే. త్రిమూర్తుల్లో శివుడు లయకర్తగా చెబుతారు. అంటే జీవుల ప్రాణాలు హరించి వాటి యథార్థ స్థానాలైన పంచభూతాల్లో కలిపేస్తాడు. ఆ కలిపే క్రమంలోనే మృతజీవి బ్రతికి ఉన్న జీవికి ఆహారమవుతుంది. అందుకే ఆయన భార్య పేరు అన్నపూర్ణమ్మ అయ్యింది.
श्री संगमेश्वर देवस्थान हरिपूर या स्थानाचं महात्म्य प्रभू रामचंद्राच्या काळापासून आत्तापर्यंत चालत आलेलं आहे. दिवसेंदिवस त्यात वाढत होत आहे आणि हरिपूर ह्या गावाला काशी इतका मोठा दर्जा या स्थानामुळे मिळालेला आहे. या गावामध्ये या मंदिरामध्ये अतिशय पुरातन काळापासून विविध धार्मिक कार्यक्रम आणि चालीरीती पाळल्या जातात. त्यामध्ये प्रामुख्याने विजयादशमी दसरा असेल किंवा श्रावण सोमवार असतील, महाशिवरात्री असेल, या ठिकाणी श्री संगमेश्वराच्या पूजा अर्चा होत असते. दसऱ्यानिमित्त पालखी सोहळा तसेच विशाळ यात्रेनिमित्त पालखी सोहळा असतो. त्यावेळी गुलाल खोबऱ्याची उधळण होत असते आणि मंदिरामध्ये नित्यकर्म हे पहाटे 4 पासून ते रात्री 10:30 वाजेपर्यंत नित्यकर्म चालतात. नमस्कार, मी संगमेश्वर देवस्थानचा पुजारी आहे. तर सकाळी 4:30 वाजता संगमेश्वरच्या पाठीमागून कृष्णावरणीचा संगम आहे. त्या संगमामध्ये दर्शनाच्यासाठी जातात. दर्शन करून आंघोळ करतात. आंघोळ करून ओल्यानं संगमेश्वर मंदिरामध्ये येऊन पंचामृत अभिषेक लोक करणारे आहेत. ते अभिषेक करून झाल्यानंतर पहाटे 5 वाजता काकडा आरती होती. काकडा आरती झाल्यानंतर संगमेश्वर देवस्थानमध्ये आणि बाकीचे भक्तगण सगळे मिळून पंचामृत अभिषेक देवाला करतात. त्याच्यानंतर सकाळी 7:30 वाजता आणि संध्याकाळी 7:30 वाजता आरती होते. म्हणून ह्याचं जास्त महत्त्व आहे. म्हणून परगावचे लोक तिथे येऊन त्रिपिंडी नारायणांकडे केले जातात आणि हे दिवसभराचा क्रम असा चालू असतो. आणि अशा ठिकाणी लोकांना याची प्रचिती आल्यामुळं आता देवस्थानमध्ये भरपूर प्रमाणामध्ये गर्दी सुरू आहे. आणि याच्यापूर्वी हे लोकांना माहिती नसल्यामुळं लोक प्रमाणात कमी येत होती. पण आता इथून सुरुवात जास्तीत जास्त होईल आणि त्याचा उपयोग भक्तगणांना भरपूर. కృష్ణ మందే ప్రత్యేక కార్యక్రమంలో మరొక చిన్న విరామం తీసుకుందాం. హరిపూర్లో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని భక్తుల నమ్మకం. శివరాత్రి సమయంలో సంగమేశ్వరుడి వైభవం కనులారా చూడాల్సిందే. వేలాది మంది భక్తులు హరిపూర్ వాకిట్లో శివనామ స్మరణ చేస్తూ జాగరణాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. కృష్ణానది ఒడ్డున ఉన్న హరిపూర్ దక్షిణ మహారాష్ట్రలోనే అత్యధిక భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రం. ఎప్పుడూ శివనామ స్మరణతో మార్మోగుతుంటుంది. ఈ విధంగా జీవుల ఆవిర్భావంలోనూ శివుడున్నాడు, జీవుల ఆహార నిర్వహణలోనూ శివుడున్నాడు, జీవుల మృత్యువులోనూ శివుడున్నాడు. అందుకే అంతా శివమయం. పిపీలికాది బ్రహ్మ పర్యంతం శివుడు లేని స్థానం లేదు. అందుకే ఆయన విశ్వేశ్వరుడు, శుభములు చేకూర్చే శుభకరుడు, మంచి పనులు చేసే శంకరుడు, శుభమైన అంగ సౌష్ఠవం గల శుభాంగుడు, ఈ గిరిరాజపుత్రి సమేతుడు సంగమేశ్వరుడు. మహాశివరాత్రి నాడు భక్తజన సందోహంతో ఈ ప్రాంతం నిండిపోతుంది. అందరి హృదయాల్లో ఒకటే నాదం, హరహర మహాదేవ శంభో శంకర. భారతీయ ఆధ్యాత్మిక అద్వైత శాస్త్రం ప్రతి వ్యక్తిని తనలోనే దైవాన్ని చూడమంటోంది. దైవ చైతన్యం లేని జీవి లేదు. అందుకే ప్రతి జీవిలోనూ దైవాన్నే చూడమంటోంది. ఎంత మహోన్నత ఆలోచన విధానం! ప్రతి వ్యక్తిలోని దైవమే దేవాలయాల్లోని దైవరూపాలతో అనుసంధానమవుతుంది. అందుకే ఈ అనుసంధానం బ్రహ్మానందాన్ని కలిగించి దైవంలో తన్మయత్వ భావాన్ని కలిగిస్తుంది. ఈ
ఈ మహత్తర జీవదైవ సంగమం కూడా దైవస్వరూపమే. ఆ విధంగా అంతటా నిండి ఉన్న పరమశివుడు సమస్త సంగములకు అధినాథుడై అలరిస్తూ ఈ పవిత్రమైన కృష్ణా వరణ నదీ సంగమ క్షేత్రంలో అభివ్యక్తమై సంగమేశ్వరుడిగా భక్తుల అర్చనలందుకుంటున్నాడు. ఈ సంగమేశ్వర విభుని దర్శించినంత మాత్రమునే సర్వశుభములు కలుగుతాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు. తమ పవిత్ర సంగమేశ్వర ధామమును తాకి పవిత్రమై ముందుకు పరుగులెడుతున్నాయి. పురాతనమైన ఈ కట్టడాలు చెప్పే వాస్తవిక కథలెన్నో. ఇక్కడి ప్రతి చెట్టు, పుట్ట, మట్టి, నీరు అంతా కూడా శివపంచాక్షరి నాదంలో తడిసి పునీతమవుతూ ఉంటాయి. ఓంకార ధ్వనులతో ఇక్కడి పరిసరాలన్నీ మైమరచిపోతుంటాయి. ఇక్కడి ప్రతి దేవాలయానికి ఒక చారిత్రకమైన సముచిత వాస్తవ గాథ ఉంది. మనస్సును మైమర్పించే ఆధ్యాత్మిక విశేషాలు ఉన్నాయి. అనునిత్యం భక్తుల నీరాజనాలతో, నినాదాలతో ఈ పరిసరాలన్నీ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఇది ఒక మహత్తర శైవ క్షేత్రం. ఇక్కడికి విచ్చేసి సంగమేశ్వరుని అర్చించిన ప్రతి వ్యక్తి ధన్యుడే. ఇంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంలోని విశేషాలన్నీ తాను చూసింది చూసినట్లుగా, ఎవరికో చెప్పాలని ఆతృతతో పరుగులెడుతున్నట్లుగా కృష్ణమ్మ ముందుకు కదులుతోంది చూడండి. కృష్ణావరణ నదుల సంగమ దర్శనం ఒక అద్భుతమైన అనుభూతి. ఇక్కడి సంగమేశ్వరుని కృపా కటాక్షాలతో అందరి జీవితాలు ధన్యమవుతాయి. ఓ కృష్ణా నదీమ తల్లి, నీకు ఇవే మా వందనాలు. కృష్ణం వందే కార్యక్రమం. కృష్ణా నదికి సంబంధించిన మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.